కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాము అని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామ జగన్నాథ్ గట్టు వద్ద ఉన్న టిట్కో గృహాలకు ఎదురుగా 6 ఎకరాల్లో గ్రీన్ కో కంపెనీ సిఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియం క్రీడా కాంప్లెక్స్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ స్టేడియం ఏర్పాటుకు కర్నూలు జిల్లాలో అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తుంది అని మంత్రి తెలిపారు. కోడుమూరు నియోజకవర్గంలో బాలసాయిబాబా స్కూల్ పక్కన ఉన్న ఏసీఏ క్రికెట్ గ్రౌండ్లో స్టేడియం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాము అని తెలిపారు. అఫీషియల్ మీటింగ్ కూడా కాదు, బట్ అందరు ఎమ్మెల్యేస్ వచ్చేసినాం కర్నూలు డిస్టిక్లో ఉండే వాళ్ళందరం. దట్ ఈస్ ద స్పోర్ట్స్ పవర్ అనమాట. అది క్రికెట్ పవర్. ఇంకా క్రికెట్ స్టేడియము, క్రికెట్కి స్పోర్ట్స్ అంటే అట్లే మ్యాగ్నెట్స్ అనమాట. అందరు కూడా ఆటోమేటిక్గా లింక్ అయిపోయి రావడం జరుగుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇక్కడ హైవే దగ్గరలో మనకి మంచి ల్యాండ్ దొరకడము, ఇక్కడ స్టేడియం రావడము, ఎదురుగా టిట్కో హౌసెస్ ఉన్నాయి. దాదాపు 10,000 కుటుంబాలు రాబోతాయి ఇక్కడ. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత దిస్ విల్ బి ఎ గ్రేట్ అసెట్ అండి. ఎందుకంటే టిట్కో వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఎక్కువ శాతం మా కర్నూలు నియోజకవర్గం వాళ్ళకి ఇక్కడ ఉంటారు టిట్కో హౌసెస్లో. పాణ్యంకి ఎక్కువ డెవలప్ అయింది అని చాలామంది అనుకుంటుంటారు, బట్ ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ అక్క చెప్పినట్లు కర్నూలు డిస్ట్రిక్ట్కి ఒక మార్క్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కర్నూలు నియోజకవర్గంకి వస్తే ప్రాపర్ అంటే 33 వార్డ్స్ ప్రాపర్. పక్కన ఇట్లా పోతే కోడుమూరు, ఇట్లా పక్క పోతే పాణ్యం. సో డెవలప్మెంట్, మేజర్ డెవలప్మెంట్ సరౌండింగే జరుగుతుంది. ఎట్లయినా సరౌండింగ్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇప్పుడు ఈరోజు స్టేడియం అంటే కర్నూలులో రారాదని ఏం లేదు కదా. పాణ్యంలో ఉందంటే అందరు వస్తుంటారు పక్కనే మనకి. సో ఇట్ ఈస్ అ బిగ్ అసెట్ ఫర్ కర్నూలుకి అనుకోండి. ఇక్కడ డిస్ట్రిక్ట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇదే కాకుండా కోడుమూరులో కూడా మన చిన్ని గారు వచ్చినప్పుడు కూడా ఎంపీ గారు అక్కడ కూడా స్టేడియంస్ 100% కంప్లీట్ చేస్తున్నారు. సాయిబాబా ట్రస్ట్ దాని దగ్గర ఉండేది ఎట్లయినా ఆల్రెడీ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో స్పోర్ట్స్ అనేది ఇట్స్ వెరీ